ఒక్కటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగే నా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే Right now మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా విడివిడి వర్ణాల మనసులే ఏకం కాగా Right now మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిగా ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తరో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కలగలిసిన మనసుల భావుక ఒకరికి మరి ఒకరను బాసట పొద్దు వాలి పోని సరదా తప్పదు తప్పదు లేనే లేడు మాకే నింగి సూర్యుడు చంద్రుడు ఓయాయో స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు రానే రాదు గుండె చప్పుడు చప్పుడు ఓయాయో చిరునవ్వై విరబూసే
కలిసిన మనసుల బావుట ఒకరికి మరి ఒకలను బాసట కదిలే కాలం ఒకటే చోట ఆగదు ఆగదు తనతో పయనం ఒకటేలాగా ఉండదు ఉండదు ఓయాయో ఏ నిమిషంలో ఏమవుతుందో ఊహకే అందదు ఏ అనుబంధం ఎటు వెళ్తుందో ముందుగా చెప్పదు ఓయాయో చెలిమైనా ప్రేమైనా ఏ మనసు ఒంటరిగా సాగదు మన ఫంక్షన్ ఇది ఓకేనా? సౌండ్ దగ్గరికి పోవాలంటే తగ్గగాలే సార్. ఫస్ట్ స్టేజ్ మీదకి మన గౌరవనీయులైన ఉపాధ్యాయులందరినీ ఒక్కొక్కటిగా సన్మానిస్తున్నాను. నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ myself Ganga Bhavani from Jakram 10th A section. Myself Sita from Kopalle 10th B section. రోల్ నెంబర్ చెప్పండి. నెంబర్ రోల్ నెంబర్ 16. ఓకే, నేడు మనం అయితే పూర్తి చేసుకున్నాం. ఓకేనా? అందరికి గుర్తుందా? సంవత్సరం కూడా మర్చిపోయారా? గట్టిగా ఓకే. ఈనాడు ఈ తీపి జ్ఞాపకాల్ని మన మధుర స్మృతులను గుర్తు తెచ్చుకొని మాకు విద్యాబుద్ధులు నేర్పిన మమ్మల్ని తీర్చిదిద్దిన పూజ్యులు గౌరవనీయులైన ఆనాటి గురువులను సత్కరించి వారి ఆశీస్సులను మరొక్కసారి పొందే అవకాశం ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా మనకు లభించింది. ముందుగా ఈ కార్యక్రమానికి స్టేజ్ మీదకి ఒక్కొక్క టీచర్స్ని మేము ఆహ్వానిస్తున్నాం. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ చప్పట్ల హోటో కొంచెం ప్రతిబింబించాలని మేము కోరుకుంటున్నాం. మీ చేతులు ఖాళీగానే ఉన్నాయా? ఫోన్ పక్కన పెట్టండి. ఎగిరే 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 ఎగిరే
శ్రీ జి రామకృష్ణరాజు గారు డ్రిల్ మాస్టరు, శ్రీ డి సుబ్బరాజు గారు సోషల్ అండ్ ఇంగ్లీషు బోధించేవారు, శ్రీ ఆనందరాజు గారు హిందీ టీచరు, శ్రీ పి కృష్ణంరాజు గారు క్రాఫ్ట్ మాస్టరు అండ్ శ్రీ పి సత్యనారాయణ గారు సైన్స్కి వచ్చేవారు. అలాగే అటెండర్ రామకృష్ణ గారు, ఆయా లక్ష్మీకాంతం గారు. మన మధ్య నుండి మనతో చదువుకున్న స్టూడెంట్స్ అల్లూరి రమేష్ రాజు, ఈయన రీసెంట్గా డిసెంబర్ నెల మన స్మృతికి తెచ్చుకొని ఒక 2 నిమిషాలు వాటికి భాస్కర్ రావు గారు గుమస్తా గారు. ఐఎమ్ రవి. ఇంకో కాఫీ. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम. మా జీవితం అంతా, బాల్య జీవితం అంతా ఈ గ్రౌండ్లోనే నడిచింది. రాత్రి 9-10 వరకు కూడా మాకు జక్కడం దగ్గర అవడం వల్ల మేము ఇక్కడ స్కూల్లో కూడా చూసుకుంటారు. 2000-2001లో 4 నెలలు డిప్యూటేషన్ మీద ఇక్కడ పనిచేశాను. నేను మీ 10th క్లాస్కి రాలా, మిగతా క్లాస్కి వెళ్ళాను కానీ మీ 10th క్లాస్కి రాలా. నేను ఇక్కడ పనిచేశాను. నేను 3 సార్లు ఇక్కడికి పనిచేయడానికి వచ్చాను కానీ 3 సార్లు నాకు కలిసి రాలేదు. నాకు ఈ పాఠశాల అక్కడ రాలేదు ఎప్పుడు కూడా. ఎలాగంటే 2022లో 2000లో డిప్యూటేషన్ మీద పనిచేశాను. పనిచేయకపోయినా ఈ స్కూల్ అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసుకునే గారని ఆయన ఢిల్లీ ఐఐటి కమిటీని ఏర్పాటు చేసి కొంత ఫండ్ కలెక్ట్ చేయాలి, ₹1 కోటి ఫండ్ కలెక్ట్ చేయాలి, ఎక్కడెక్కడైతే ఉన్నారో డోనర్స్ వాళ్ళందరినీ కలెక్ట్ చేయాలనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకుని పెద్ద రాక్షసుడు ఎవరికేం చేయడు, మంచి ఆఫీసర్ కానీ ఎక్కడికైతే వాళ్ళు తీసుకుంటారో దాన్ని బట్టి నిర్మాణం చేయాలనే దృష్టితో ఉన్నాం. తల్లిదండ్రులు, పుట్టిన గ్రామం, చదువుకున్న పాఠశాల, ఈ మూడింటిని ఎప్పుడూ మర్చిపోకూడదు, మర్చిపోలేం కూడా. కాబట్టి నేను ఎందుకు వచ్చానంటే విషయం తెలిసి ఈ విషయాలన్నీ కూడా అందరికీ చెప్పి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ వంతు సహకారాన్ని, ఎందుకంటే దీని అభివృద్ధిలో నేను కూడా ఉన్నాను అనేటువంటి భావం మీ అందరికీ కలగాలని, ఆ రకంగా మీరందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి తలకో చెయ్య వేస్తే మా టార్గెట్ ఏంటంటే ₹1 కోటి రావడానికి పెద్ద ఆశ్చర్యం కాదు. ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మిగతా ఈ గ్రౌండ్ని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని దీన్ని డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ కంటే, బిల్డింగ్లు కాదు, బిల్డింగ్లు గవర్నమెంట్ కడుతుంది, డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో డిఎన్ఆర్ కాలేజీ గొప్పతనం కాలేజీ వాళ్ళు రాలా, గ్రౌండ్ వాళ్ళు అవుతుంది. కాబట్టి దీన్ని మొక్కల రూపంలో కూడా సుందరవనంగా బిల్డింగ్లు అయిన తర్వాత తీర్చిదిద్దుదాం. మీ వంతు సహకారాన్ని ఇస్తారని ఆశిస్తూ, మీరు ఎంత చేశారనేది కాదు, ఎంతో కొంత ఈ బ్యాచ్ అక్కడ మా ఎంపీపీ కృష్ణాథరాజు కోపల్లె ఆయన ఇక్కడ చదువుకున్నాడు, ఆయన కోరాం, వాళ్ళ బ్యాచ్ నుంచి అమౌంట్ ఇచ్చారు. స్కూల్లోని ఫైల్స్ అవి పెట్టుకోవడానికి చలపల్లా ఉంటాయి. 2000 బ్యాచ్ పేరు రాయిందామని ముందరే అనుకున్నాం సార్. అలాగే మీరు ఏం చేస్తే సార్ అదే మేము మా ఉద్దేశం మేము చెప్తున్నాం సార్. మేము అలా అనుకున్నాం, ఇలా చేస్తే బాగుంటుంది, ఆ చలపల అయితే ఎప్పటికీ పాడవకుండా ఉంటాయి, మా పేరు ఉంటుందని మేము అలా అనుకున్నాం సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చేయాలని ఉంటుంది, అందరికీ ఉంటుంది, వెళ్ళిపోయి ఎవరి బల్లాలు పడిపోతారు. చాలా బ్యాచ్ని చూస్తున్నాం. అలాగే బాధ్యత తీసుకుని లేదు సార్, ఇది మా స్కూలు, నా ఉద్దేశం. మేము ఒక నిమిషం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కొంచెం తెలియపరుస్తున్నాను. ఓకే సార్, చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించారు. మీరందరూ కరెక్టే, మనం ఏం చేసాం, ఎంత చేసాం అనేది గుర్తింపు లేకపోతే వేస్ట్. మీరు ఈ స్కూల్ కోసం ఏదైనా డెవలప్ చేస్తే అది మా పేరు ఉండిపోతుందని మీ సదుద్దేశం మాకు బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరు అనుకున్న రామరాజు గారు ఈ స్కూల్ యొక్క విజన్ని ఫ్యూచర్లో ఎలా మారబోతుంది అనేది చక్కగా చెప్పారు. ఎందుకంటే ఇందులో ఈ స్కూల్లో ప్రతిభలు అందరం పొందాం కాబట్టి ఆయన చెప్పిన ప్రకారంగా
మరి మా ముందుకెళ్ళి మీ పేరుని అదొకటి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. మరి మా బంగారాజు గారికి ధన్యవాదాలు, రామరాజు గారికి. అయితే తర్వాత కార్యక్రమం అంటే ఉపాధ్యాయులు మాట్లాడిన తర్వాత, సత్కారం అయిన తర్వాత, గ్రూప్ ఫోటో అయిన తర్వాత భోజనాలు, తర్వాత ఏమైనా పిల్లలకు పరిచయాలు. ఇది ప్రోగ్రామ్. ఎందుకంటే సుమారు ఇది 8వ ప్రోగ్రామ్ నాకు. ఆర్ట్వీడ్ అయితే ఇక్కడైతే పెదనండగల్ అయితే గోల్డ్ స్టూడెంట్ గెట్ టుగెదర్లో ఎక్కువగా పాల్గొనడం నాకు ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకి ఎంత కష్టపడి చేసుకుంది ఒక గ్రూప్ ఫోటో. ఇప్పుడు 25 సంవత్సరాల ఫోటో మీ దగ్గర ఉంది, 3 లక్షలు ఉన్నాయి. మళ్ళీ ఈ గ్రూప్ ఫోటో ద్వారా ఇంకొక 10-20 సంవత్సరాల పాటు ఆ తీపి గుర్తులు ఉండడానికి మనం తింటాము, అయిపోతుంది, ఇక మాట్లాడింది అయిపోతుంది. కానీ ఆ ఫోటో దానికి ముందుగా ఒక్కొక్కరిని పిలుస్తారు, వీళ్ళు సత్కారం చేయడానికి మధ్యన కుర్చీ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటము. ప్రతి ఒక్క టీచర్ దగ్గరికి కూడా బాయ్స్ ఒక 4, గర్ల్స్ 4. ఒకవేళ గ్రూప్లో వచ్చిన మళ్ళీ గ్రూప్లో కూడా ఇంకొక టీచర్ రావచ్చు. మరి పేరు పెట్టి పచ్చాక ఇందాకట్లాగా ఒక్కొక్కరిని పిలిచి కాకుండా కనీసం 4 తక్కువ కాకుండా బాయ్స్ 4, గర్ల్స్ 4 ఒక్కొక్క ఐటెంతో చక్కని రీతిలో సత్కారం చేసి గ్రూప్ ఫోటో దిగి అయిన తర్వాత ఈ స్టేజ్ మీదే మెయిన్ ఫోటో ఉంటుంది. వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ అరేంజ్ చేస్తారు ఇక్కడ. వాళ్ళు మీరు చూసుకోండి, ఎంత బాగా చేసినా ఒకటి మొఖం కనపడక వాటికి జరిగి ఉంటే మీ జాగ్రత్త ప్లాన్ చేసుకుని చేయండి దాన్ని, ఓకేనా? కాబట్టి ముందుగా వీళ్ళు అనౌన్సర్స్ చెప్తారు ఒక్కొక్కరికి వాళ్ళకి సత్కారం. చూడండి ఇక్కడ ఇంకోటి మీకు తెలియనట్టు విషయం ఏంటంటే, సన్మానం చేసేటప్పుడు ముందు పూలు చల్లేయడము అది ఫస్ట్ థింగ్ గుర్తించుకోండి. చిన్నపిల్లలు మా పిల్లలు గారు చెబుతున్నాం, రాగానే ఆ సార్ కూర్చున్న తర్వాత ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें मीठी 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 यादें Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is retro. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో
छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें। मीठी मीठी यादें यादें। నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి, మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి, మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే, ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు
ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే కృష్ణరావు గారు మన గంగాబాబుని చెప్పినట్టు 70లో కూడా 15లో చాలా బాగా డాన్స్ చేశారు. 73లో కూడా 15లో చాలా బాగా డాన్స్ చేశారు సార్ మీరు. పాఠశాల
అమ్మలందరూ మనల్ని కాపాడాలి, పెరిగేటట్లుగా పెంచుతామని మాతృ దినోత్సవ సందర్భంగా అందరికీ హామీ ఇస్తున్నాం, ప్రతిజ్ఞ చేస్తున్నాం. మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. అదేలాగా ఏఆర్కేఆర్ హై స్కూల్ ఇంజనీరింగ్ కాలేజీతో సమన్వయం చేసుకుని చక్కటి వసతులు ఏర్పరచుకున్నారు. మరి యాక్చువల్గా ఇక్కడ నేను ఈరోజు నేను రాంగ్లీ ప్లేస్డ్ యాక్చువల్గా. ఎందుకంటే నేను ఈ స్కూల్కి 2001 డిసెంబర్లో వచ్చాను. 2001 డిసెంబర్లో వచ్చాను. మీరందరూ కూడా 2001 మార్చ్లో ఎస్ఎస్సి రాసి వెళ్ళిపోయారు. నేను డిసెంబర్లో వచ్చాను. బట్ ఎనీహౌ నాకు మీలాంటి వాళ్ళతో మింగిల్ అవ్వడము, మీ ఆనందాన్ని మీ ఫేస్లో చూడటము నాకు చాలా ఇష్టం. కాబట్టి గంగా భవాని ఫోన్ చేసినప్పుడు నేను పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈరోజు మీ అందరి మధ్యలోకి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంచుకుంటుంటే అదే ఆనందం, అదే ఆరోగ్యం కూడా. ఈ ఆనందం మీకు దాదాపు 2 years వరకు మీ బాడీని ఆరోగ్యంగా ఉంచుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు. సో ఇలాంటివి తరచూ మీరు ఏర్పాటు చేసుకుని, అంటే ఏదో ఒక సంవత్సరం ఏర్పాటు చేసుకున్నాం సరిపోయింది అని అనుకోకుండా ప్రతి సంవత్సరము వీలైతే ప్రతి సంవత్సరము లేదా కనీసం 2 yearsకి ఒకసారన్నా సరే మీరు ఇలా మీట్ అయ్యి సంతోషంగా మీ ఆనందాల్ని, మీ దుఃఖాలని, సుఖ దుఃఖాలని పంచుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. అలాగే మన తల్లిదండ్రులు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మన కన్న ఊరిని, అలాగే మనకి జీవితాన్ని ఇచ్చిన మన స్కూల్ని కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మరి కోపల్ హై స్కూల్ అంటే దీని ఘనత నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్కూల్లోనే ఎంతోమంది మరి ఫ్రీగా చదువు పొందడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి స్థితి మరి స్కూల్కి రావాలి. ఎంతోమంది మీరు ఎలా అయితే చదువుకుని ఉన్నత స్థాయికి వచ్చారో అలాగే ఇక్కడ ఇంకా ఎంతోమంది చదువుకుని మరి ఉన్నత స్థితికి వెళ్ళాలి. సో దానికి మీ తోడ్పాటు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు అందరికీ ఆ భగవంతుడు అనుగ్రహం మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నట్టు. ఎకనామిక్స్ అన్నిటిని కలగలిపినటువంటిది జీవితం. అలాంటి పాఠాలని మన చక్రవర్తి గారు చక్కగా అప్పుడే ఫ్రెష్గా వచ్చాడు ఇక్కడికి. పాఠాలు బాగా చెప్పేవాడు, దొరుకు కూడా బాగా వేసేవాడు ఒంగోబెట్టి. మరి ఆయన మాట్లాడాల్సిన గౌతమ్ ప్రస్తుతానికి ఆయన మన చెరుకుపాడ హై స్కూల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ అయిపోయారు. వీళ్ళందరూ ఒకనాడు మన టీచర్లే కానీ ఈ రోజు గ్రీన్ పెన్తో సంతకం పెట్టేటువంటి ఒక గెజిటెడ్ ఆఫీసర్స్. అందరికీ మా మాస్టర్లందరికీ అప్పుడు కలిసి పనిచేసేవాడిని అందరం. అంటే ఆ టైంలో నేను ఫస్ట్ ఈ స్కూల్లో జాయిన్ అయ్యానండి. ఫస్ట్ నాకు పుట్టప్పు 97లో ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. అయితే నాకు ఈ స్కూల్ రాలేదండి, ఐబీఆర్ హై స్కూల్ వచ్చింది. ఐబీఆర్ హై స్కూల్ నేను జాయిన్ అవనంటే అప్పుడు లేదు. ఎమ్మన్ రాజేశ్వర గారికి మన ఎండగండి దగ్గర ఆయన ఉన్నారు, ఆవిడ జడ్పీటీసీ ఇందుకూరి మంగమ్మ గారే ఎవరు ఉండేవారు. అసలు ఆ జడ్పీటీసీ అవే అర్హతలు ఉన్న ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఎమ్మన్ రాజేశ్వర గారితో మా క్యాండిడేట్కి ఓపెన్లో వేస్తే వేయండి, లేకపోతే నేను మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దని చెప్పాడు ఆయన. దాంతో నేను కోపెల్ వచ్చాను. జాన్ బాబు స్కూల్ అసిస్టెంట్గా చేశారు. ఆయన ఒకసారి నాతో అన్నాడు, చక్రవర్తి నువ్వు అందరినీ సోషల్లోకి మళ్ళించేస్తున్నావు, అది మంచిది కాదేమో అన్నాడు. ఒకరిద్దరు స్టూడెంట్స్ కూడా నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు కనిపెట్టిన తర్వాత మ్యాథ్స్లో బాగా చేయగలిగి ఉండి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ తీసుకున్నారు. నేను ఒకటే చెప్పాను, ఎందుకమ్మా అంత పని చేశారు, మ్యాథ్స్ బాగా చదువుతారు కదా, మ్యాథ్స్కి ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, సోషల్ స్టడీస్ అంటే ఉంటాయి, ఏ సబ్జెక్ట్ అయినా అద్భుతమైందే, కానీ దాంట్లో డెప్త్కి వెళ్ళాలి, అప్పుడు మనం సక్సెస్ అవుతాం.
మరి రత్నమాణిక్యం గారు కూడా మంచి టీచరు సోషల్ స్టడీస్లో. నేను ఆయన మేడం గారు కూడా సోషల్ స్టడీస్ చెప్పేవారు. మాతో కూడా ఆవిడ మేడం గారు ఇప్పుడు సెకండ్ గ్రేడ్ అయినా స్కూల్ అసిస్టెంట్ కంటే చాలా బాగా చెప్పేవారు మేడం గారు. ఇది మేము ఒక లెసన్ ప్లాన్ రాసుకెళ్తే మన హెడ్ మాస్టర్ గారు రంగరాజు గారు, మాస్టరు దీనికి ఇంకా కొన్ని క్వాలిఫికేషన్స్ ఇంకా మీరు రాసుకురండి, మీరు కొత్తగా ఇంకా మీరు బాగా రాయాలి, పాత వాళ్ళందరూ ఏదో రాస్తారులేండి అని 4 పేజీల దగ్గర ఇంకేం లేదు. చాలా అప్పుడులో ఒక మోటివేషన్, వీళ్ళని చూస్తుంటే వీళ్ళు చదువుతూ ఉంటే ఇప్పుడు చదివే విధానం వేరు. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక టీచరు తన సత్తాని అంతా చూపించడానికి ఉండే కెపాసిటీ చూపించడానికి క్లాస్ రూమ్లో టీచర్కి ఒక టైం ఉండేది. ఈ రోజున టీచర్లా లేడు. టీచర్కి 80% మిగతా కార్యక్రమాలు అయితే 20% మాత్రమే ఎడ్యుకేషన్, 20% మాత్రమే పిల్లోడికి ఇచ్చేది. 80% అంతా మిగతా పిల్లోడు పొద్దున్న ఇంటి దగ్గర రావడం ఆడికి ఫోన్ చేయడం దగ్గర నుంచి సక్సెస్ అయి ఉంటారని భావిస్తూ థ్యాంక్ యూ. ఎటువంటి స్కూల్ అయినా అనురాధ మేడం గారు వెళ్ళారు అంటే ఇంకా స్కూల్ పక్కా పిల్లల డిసిప్లిన్ అంటే స్టడీ విషయంలో తిరుగులేదండి. మరి ఆవిడ సేవలు ఎంతగా మన పిల్లలకి అందజేస్తున్నందుకు గవర్నమెంట్ స్కూల్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు దానికి మా టీచర్స్ అందరి తరఫున మా స్టూడెంట్స్ అందరి తరఫున మీకు కృతజ్ఞతలు మేడం. టీచర్స్ అందరూ ఎందుకంటున్నాయంటే ఐఎమ్ వన్ ఆఫ్ ది టీచర్స్ కాబట్టి. నెక్స్ట్ మా చక్రవర్తి గారి గురించి చెప్పాలండి. ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను టీచర్ అయ్యాను. అంటే నాట్ ఓన్లీ మొత్తం మా 10th క్లాస్ టీచర్లు అందరి ఇన్స్పిరేషన్తోనే టీచర్ అయ్యాను. ఏంటంటే ఆయన చూస్తేనే మేము చదువుకున్నాం మేడం. ఇప్పుడు తిరుమలలో ఏమంటున్నారంటే అమ్మో మమ్మల్ని పిల్లలు అలాగా శని చేసి చదివించేస్తుంది ఇది అంటున్నారు. మాకు అప్పుడు ఉండేది అసలు మా కాన్వెంట్ అంటే తెలియపోయినా కానీ సార్లు చెప్పడం ఏంటి, టీచర్స్ ఏంటి, అసలు మాకు చదువు తప్ప వేరే మార్గం ఉండేది. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవారు, వాళ్ళు ఎప్పుడు డ్రిల్ పీరియడ్ అంటే ఆటలో ఉండేవారు. మేము డ్రిల్ పీరియడ్లో పక్కకు వచ్చేసి కూర్చొని చదువుకున్నాం. ఆటోమేటిక్గా అంత వాయిస్తో చెప్పేవాళ్ళు. తెలుగు భాషలో పట్టుంది, మరి చక్క రాగయుక్తంగా తర్వాత పద్యాలని గద్యాలని కూడా చెప్పే విధంగా ప్రాసలతోటి చక్కగా చెప్పేవారు. వినసొంపుగా ఉండేది, వాడి వాయిస్ కూడా బాగుండేది. మరి ఆమెను ఈ వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులు సత్యనారాయణరాజు గారు, విశ్వనాథరాజు గారు, రవిరాజు గారు, తర్వాత సోమేశ్వరరాజు గారు, కృష్ణారావు గారు, అనురాధ గారు, ఎంజే లక్ష్మి గారికి, వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు కనుక సత్యనారాయణరాజు గారు నాకన్నా పెద్దవారు అయ్యి ఉండొచ్చు. నమస్కారం. మిగిలిన వాళ్ళందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. 2000 నేను ఇక్కడికి వచ్చింది 92లో వచ్చాను. 92 నుండి 2002 వరకు 11 సంవత్సరాలు ఎక్కువ కాలం సర్వీస్ చేసింది కోపెల హై స్కూలు, ఆక్విడ్ స్కూలే. తర్వాత అన్నీ 2 సంవత్సరాలు. మొన్ననే మన సెప్టెంబర్కి 1 year అయింది రిటైర్. చిన్మేర హై స్కూల్లో రిటైర్ అయ్యాను. అనురాధ మేడం గారి యొక్క చేతుల మీదుగా రిటైర్ అయ్యాను నేను. అది నాకు చాలా ఆనందం. ఆవిడ ఇక్కడ చేస్తున్నప్పుడు అన్నాను మీరు ఎక్కడ హెచ్ఎంగా చేసినా నేను అక్కడికి వస్తాను, అక్కడే మీ దగ్గరే రిటైర్ అవుతాను అన్నాను. నా కోరిక నెరవేరింది. అయితే 2000 ఇక్కడ ఉండేటువంటి ఎక్కువ మంది ఆడపిల్లలతో ఎక్కువ టచ్లో ఉండేది. మగపిల్లలు కొంతమంది గుర్తుండేవారు, కానీ ఆడపిల్లలు ఏం చేసేవారంటే నా కుర్చీ మధ్యాహ్నం లంచ్ అవర్లో కుర్చీ తీసుకెళ్ళి చెట్టు కింద వేసేసి నా చుట్టూ కూర్చునేవారు భోజనాలు. నా బాక్స్ కూడా పట్టుకుపోయేవారు. చాలా ఆడపిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. ఇందులో చాలామంది కూడా బాగా గుర్తున్నారు నాకు. వాళ్ళు చదివే విధానం అది ఇవన్నీ ఇప్పుడు మీరు పిలిచారంటే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అవన్నీ గుర్తు చేస్తాం. మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అందరూ ఎప్పుడు వచ్చారు ఏంటి అని చెప్పారు. అలాగే నేను కూడా ఇక్కడ 1994లో వచ్చాను జూన్లోను. నాకు బాగా గుర్తు ఏంటంటే మా గురువు గారు ఆధ్యాత్మిక గురువులు అందరూ ఉంటారు మనకి. చిన్నప్పుడు చదువులు చెప్పిన వాడు అందరూ గురువు. అలాగే జీవితంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమైన గురువు ఆధ్యాత్మిక గురువు ఉండాలి. అలాగే నాకు మైసూరు దత్తపీఠాధిపతి నాకు గణపతి సచ్చిదానంద గురువు, ఆయన ఆశీస్సులతోడు ఆయన బర్త్డే రోజు నేను ఈ స్కూల్కి వచ్చాను. నాకు చాలా బాగా గుర్తు. నేను వచ్చేసరికి రాజలక్ష్మి మేడం గారు ఉన్నారు, కృష్ణారావు గారు ఉన్నారు, సువర్ణేశ్వరరాజు గారు ఉన్నారు,
తర్వాత సత్యనారాయణ రాజు గారు, అవ్వారం గారు, విశ్వనాథరాజు గారు వీళ్ళందరూ వచ్చారు. మేడం గారు చెప్పినట్టు ఆవిడ 10,000 పెట్టి కొనుక్కున్నారు అన్నారు. నేను మ్యూచువల్ ట్రయాంగిల్లో రావాల్సి వచ్చింది స్కూల్కి. అప్పుడు ఒక స్కూల్ నుండి ఇక్కడ పెట్టుకోవడం అనేది జరుగుతుండేది. నేను వచ్చేటప్పుడు నా గురించి స్కూల్ టీచర్స్ మొత్తం ఓనరం దగ్గర నుంచి ఏ ఊరిలో నేను పనిచేశానా ఏంటి, చెరుకువాళ్ళ నా పొజిషన్ ఏంటి, నేను ఎలా ఉండేదని అవన్నీ ఎంక్వైరీ చేసి ఇక్కడ నేను రావడానికి యాక్సెప్ట్ చేసి రప్పించారు. అంటే అది నాకు చాలా గర్వకారణం కదా. నేను 10 years చెరుకువాళ్ళలో పనిచేసి నా యొక్క పొజిషన్ ఏంటి, నేను ఎలా ఉంటాను ఏంటి, బ్యాక్గ్రౌండ్ అన్నీ కనుక్కుంటే కానీ నన్ను ఈ స్కూల్కి రానివ్వాల. అలాంటి పోటీ ఉండేది ఈ స్కూల్కి. రానివ్వకపోవడం అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ స్కూల్ మీద అటువంటి పోటీ ఉండేది. నేను ఇన్విజిలేషన్కి వెళ్తూ ఈ స్కూల్ చూసి బాగుందే, ఈ స్కూల్కి రావాలి అని అనుకున్నాను. అనుకోకుండా అది నా సంకల్ప బలమో ఏంటో మొత్తం మీద ఈ స్కూల్కే వచ్చాను. తర్వాత ఇక్కడి నుంచి నేషనలైజేషన్లో చినమేరం వెళ్ళవలసి వచ్చింది. చినమేరం స్కూల్కి వెళ్ళిపోయాను. అక్కడే మళ్ళీ నాకుండే నేను లాయర్స్ అందరికంటే చాలా జూనియర్ మోస్ట్. కానీ నేను రిటైర్డ్ టీచర్ అని తెలిసి అక్కడ ఉండే ప్రతి సీనియర్ లాయర్ కూడా నన్ను ఎంతో ఆదరిస్తారు, అభిమానిస్తారు. లేచి కుర్చీలోంచి లేచి నమస్తే మేడం అని కూర్చుంటారు. మీరు నమ్ముతారో లేదో, నేను వెళ్ళేసరికి కోర్టుకి వెళ్తే అంత బాగా అభిమానిస్తారు అనమాట. అంచేత జీవితంలో టీచర్ అనేటువంటి వృత్తికి ఎంత గౌరవం అంటే అది ఎవ్వరం మాటల్లో చెప్పలేనటువంటిది అనమాట. మీ అందరూ ఇప్పటి వరకు ఎంత ఇచ్చున్నాను. మీకు అవ్వదు, మీరు ఉండాలంటే గంట పడి పరిచయం చేశాక నేను పట్టదు. మీకు అవ్వదమ్మా. నేను 9 ప్రోగ్రాం చూశాను, ఒక 5 నిమిషాలు అవ్వదు. వాడి పేరు వాళ్ళ ఊరు చేంజ్ చేస్తున్నారు. కనీసం 2 నిమిషాలు పడుద్ది అందరికీ. అది టీచర్స్ అయిపోయినండి. తర్వాత వాడు టీచర్స్ వర్మ గారు గణితానికి ఆయనకి అభినవ సంతోషంగా ఉంది. మే 10వ తారీఖు నాకు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఆ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం చాలా ఆనందం. ఏం చేద్దంటే మే 10వ తారీఖు 2000 సంవత్సరంలో ఈ పాఠశాలలో నేను స్కూల్ హైస్కూల్ మ్యాథమెటిక్స్గా జాయిన్ అవ్వడం జరిగింది. సరిగ్గా ఈ రోజుకి 26 సంవత్సరాలు పూర్తయింది. అది ఈ పాఠశాలకు రావటం అనేది అంటే మాస్టర్ టైం తప్పించారు, చాలా క్లుప్తంగా నేను ముగిస్తాను. 98లో నేను పాలకోడేరు స్కూల్లో పనిచేస్తూ ఉంటే కోపల నుంచి 2 పెద్ద మనుషులు వచ్చి మా పాఠశాలలో మ్యాథ్స్ పోస్ట్ ఖాళీగా ఉంది, మిమ్మల్ని ఆ స్కూల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాం, మరి మీ అనుమతి తెలియజేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి ఉంది చాలా సంతోషం ఆ స్కూల్కి రావటం. తప్పకుండా వస్తానన్నాను. మ్యాక్సిమం ట్రై చేశారు. అప్పుడు ఎమ్మెన్ రాజేశ్వర్ గారు జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. అదే టైంలో రంగరాజు గారిని స్పెషల్ జీవోతో గరపూర్ హై స్కూల్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అప్పుడు హెడ్ మాస్టర్ని తీసుకురాగలిగాం, మిమ్మల్ని తీసుకెళ్ళడంతో మేము తప్పకుండా తీసుకెళ్తాం అన్నారు. అయితే ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ నేను సెకండరీగా పనిచేస్తున్నాను, ఇక్కడ ఉన్న పోస్ట్ స్కూల్ వేస్తాను. ఆ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడు రావడం అవకాశం కుదరలేదండి. సరే 2000 మేలో ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. మాది ఫస్ట్ బ్యాచ్ కౌన్సిలింగ్. ఇప్పుడు కూడా మనసుకి వృద్ధాప్యం రానివ్వకండి. శరీరం అంటారు తప్పదు, శరీరానికి వయసు వస్తూ ఉంటుంది, కానీ మనసు మాత్రం ఎప్పుడు కూడా కృష్ణారావు గారు కృష్ణారావు గారు అంటే సైన్స్ ఫేర్లో చాలా మాస్టర్ దగ్గర నేర్చుకోవడం జరిగింది నేను. ఇక వినయ విధేయతలు అంటే అనురాధ్ గారు ఇంకా అలా పెద్దల పట్ల ఆవిడ చూపే గౌరవం కానీ ఇంకోటి కానీ అలా ప్రతి ఒక్కరు కూడా పేరున టైం లేదు కాబట్టి అన్నీ చెప్పలేదు. అందరూ ఉపాధ్యాయులు కూడా చాలా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఇక మరి ఈ పాఠశాలతో అనుబంధాన్ని కూడా నేను ఒకసారి మీ ముందు ఉంచుతాను. ఫస్ట్ బ్యాచ్ ఇప్పటికీ కూడా నాకు మీ స్టూడెంట్స్ అందరూ ఏ బెంచీలో ఎక్కడ కూర్చున్నారు, ఎలా ఉన్నారు అనేది నాకు అలాగా నా మైండ్లో మాత్రం అలాగే ఉంది. అయితే పేరు చాలా మటుకు మర్చిపోయే విషయం మీద అందరికీ ఒకే రకమైన అభిప్రాయం ఉండాలని లేదు. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. పద్మిని చెప్పండి, ఎవరైనా నేను అటు ఎదురుకుండా ఉంది కాబట్టి పద్మిని అన్నాను. ఎవరైనా సరే మీ అభిప్రాయం. చాలామంది ఉన్నారు వెనకాల మాట్లాడేవాళ్ళు. వెరీ గుడ్. ఐ లైక్ యూ అనేది టెంపరీ, లవ్ యూ అనేది పర్మనెంట్. ఇంకా అంతే కదా, ఇష్టాలు మారిపోవచ్చు కానీ ప్రేమ మారదు. ఏంటమ్మా ఇష్టాన్ని ప్రేమను చూపించడం ఐ లవ్ యూ, ఇష్టాన్ని చూపించడం ఐ లైక్ యూ. రైట్. ఇంకా సరే, ఇదే ప్రశ్న ఒక ఫారినరు సత్యసాయిబాబా గారిని అడిగారండి. ఐ లైక్ యూకి ఐ లవ్ యూకి డిఫరెన్స్ ఏంటండి అని. ఆయన చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే ఇఫ్ యూ లైక్ ఎ రోజ్ యూ విల్ గో టు రోజ్ ప్లాంట్ అండ్ యూ విల్ ప్లక్ ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ దట్ ఫ్లవర్.
గులాబీ వనంలోకి వెళ్ళి ఒక గులాబీ పువ్వుని కోసుకుని దాని అందాన్ని ఆస్వాదిస్తూ నువ్వు చాలా ఆనందపడతావు. మరి ఇఫ్ యూ లవ్ యూ ఏ రోజ్ దెన్ వాట్ విల్ యూ డూ? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇష్టం ఉంటే ఆ పువ్వుని కోసి ఆస్వాదిస్తాం, ప్రేమిస్తే ఏం చేస్తాం? ఏంటమ్మా? నాటుతాం. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? అభిరామ్. వెరీ గుడ్. ఒక మొక్కను నాటుతాం అన్నాడు. వెరీ గుడ్. అయితే ఆయన చెప్పిన సమాధానం అదే, దగ్గరగానే చెప్పారు ఆయన. నువ్వు వెంటనే ఆ పువ్వు యొక్క ఆ అందాన్ని ఆస్వాదిస్తూ మరిన్ని పువ్వులు పెరగాలని చెప్పి ఆ మొక్కకి నీళ్లు పోసి పెంచుతాం. హై స్కూల్లో 3 చేశాను. 8 ఫంక్షన్కి 8వ ఫంక్షన్ ఇది. కాబట్టి చక్కగా ఇంత అందంగా చేసుకున్నందుకు అందరూ ఒక మాట అనుకుని ఎప్పుడు ఎవరు వెళ్ళాలి, వెనకాల నుండి ఎవరనేది చేసుకుని వెళ్ళండి తప్ప ఎవరికి వాళ్ళు వెళ్ళవద్దని విద్యార్థుల తరఫున కోరుతున్నాను. అందరికీ నా ఆశీస్సులు, నమస్కారాలు. తర్వాత ఈ మంచి స్కూల్లో చేసినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. తర్వాత మిమ్మల్ని అందరినీ 25 సంవత్సరాల తర్వాత చూడగలిగాము. మరి మళ్ళీ ఇంకో 25 ఏళ్ళకి మరి ఎవరుంటాము, ఎవరు కొంతమంది టీచర్స్ ఉండవచ్చు, మరి మాకు 100 దాటిపోవచ్చు. అందుకనే మీరందరూ 25 సంవత్సరాల కింద మీరు చిన్న పిల్లలు, అప్పుడు చూసాము, అప్పుడు గుర్తుపట్టలేను, నేను ఎవరిని గుర్తుపట్టలేను. మా టీచర్స్ అంటే గుర్తుపట్టలేను. వాళ్ళు బాగా చెప్పి మీకోసం ఎంతో సేవ చేశారు. మరి మిమ్మల్ని తీర్చిదిద్ది మరి పెద్దవాళ్ళని చేశారు. మా శిష్యుల్ని నేను మరి ఆశీర్వదించి వీళ్ళు ఇంకా పైకి బాగా వెళ్ళాలని, మంచి ఉద్యోగాలు చేయాలని, వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు చేయాలని, మనవలు కూడా ఉద్యోగాలు చేయాలని, అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, మా ఉపాధ్యాయులందరూ ఆయు ఆరోగ్యాల్లో ఉండాలని. ఇంకేదంటే ఇప్పుడు తగ్గిపోతున్నారు. అప్పుడు నేను అప్పుడే 3వ వచ్చాను ఇక్కడికి. అప్పుడు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు లేరు, వెళ్ళిపోతున్నారు కొంతమంది. అంతే మేము కూడా స్కూల్లో చదువుకున్నాం. మా మాస్టర్లు ఇప్పుడు పోయారు కొంతమంది, 90 ఏళ్ళు వచ్చాక. మాకు చదువు చెప్పిన విద్యార్థులు సోమరాజు గారు వాళ్ళు ఉపాధ్యాయులు. అలాగే తిరిగి రానిది ఒక కాలం, ఇప్పుడు తిరిగి రాలేదు, వెళ్ళిపోతుంది. 18 సంవత్సరం రాదు. అలాగే తిరిగి రాని ఇంకోటి ఏం చెప్తాను, బాల్యం రాదు. అంచేత మీ పిల్లల్ని పెంచి మరి మనల్ని పెంచి మంచి ఉద్యోగం, ఇప్పుడు 40 ఏళ్ళు, అప్పుడు 65. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఈ మనిషిలోనే మంచిగా ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఏదో మాట్లాడలేదని పట్టించుకోకుండా మరి బ్యాంకు ఉద్యోగులు చూస్తారు చాలా చక్కగా. మరి మానసికమైన జబ్బు, 3 ఆర్థికమైన జబ్బు. ఈ 3వది వీడిని ఎందుకు పతనానికి చేసేస్తున్నారు. దానితో దెబ్బలాడలేదు. తర్వాత మన మ్యాథ్స్ ప్రతిరోజు ఉపయోగపడుతుంది. ప్రతిరోజుని ఇంచేతంటే షాప్లోకి వెళ్తే చుట్టుబాటు పడుతుంది. అంచేత అందరూ ఎంతో హ్యాపీగా జీవించాలంటే ప్రతిరోజు హ్యాపీగానే ఉండాలి. రెండోది ఇంకో విషయం మర్చిపోతారు, అన్నింటికి గొప్పది ఈ భూమాత. మా స్కూల్లో ఫస్ట్ 584 మార్కులు వస్తే వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర రమ్మంటే 11ంటికి ఎమ్మెల్యే గారు టైం ఇస్తే 11:30కి వచ్చారు. చూడండి, ఫంక్షనాలిటీ అనేది చాలా ముఖ్యం జీవితంలో. అలాగే డిసిప్లిన్, అలాగే చాలా మారిపోయినాయి. ఇప్పుడు మేము చెప్పిన మాట వినేవాళ్ళు, మీతో పాటు మేము ఆడుకునేవాళ్ళం సరదాగా. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంటే మా మీద సెటైర్లు వేస్తారు, అన్నీ చేస్తున్నారు. ఇంకేంటంటే చాలామంది చెప్పారు డిసిప్లిన్ అని, ఫంక్షనాలిటీ అని. ఆరోగ్యం అంటే ఓన్లీ మా మాస్టర్ అండి, ఈయన మా గురుగారు, ఈయన ఇంత నేను ఎలా ఉన్నానంటే కారణం ఆయన అని చెప్పారు. అంతకంటే మాకు ఏంటి గర్వకారణం? నేను ఎలా ఉన్నానంటే ఆయన నేను కారణం అని చెప్పాడు. అతను ఏం చేసేవాడు అంటే స్కూల్ రాకపోయినా ఏదైనా ఇంటికాడ పని ఉండి మానేసినా సాయంత్రం 4 గంటలకి నా దగ్గరికి వచ్చేవాడు. అలాగే పద్మిని ఉంది. పద్మిని అంతే, హ్యాండ్బాల్ ఆడుతూ ఉంటే మంచి కసిగా పట్టుదలగా ఆడేది. అలాగే ఇప్పుడు బ్యాంకులో కూడా మంచి పేరుంది పద్మినికి. అలాగే అలా కొంతమంది పేర్లు గుర్తు రావట్లేదు. చాలామంది ఏర్పాటు చేయబడినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశాన్ని చూస్తూ ఉంటే
ఎంతో ఆనందం అనిపించింది. ఈ విద్యార్థులందరూ కూడా ఎంతో హుషారుగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి తీరు కానీ, మమ్మల్ని ఇక్కడ బిహేవ్ చేసినటువంటి పద్ధతి కానీ అన్నీ మాకు చాలా ముచ్చటగా అనిపించింది. మరి ఇటువంటి లక్షణం మన జీవితంలో ఉన్నట్లయితే ఏ విషయంలో అయినా మనం రాణించగలం. నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడిని, కష్టపడండి సుఖపడండి అని అంటూ ఉండేవాడిని. మరి ఆ రకంగా మీరు జీవితంలో దేవో భవ. నేను 1998-99 మొట్టమొదటిసారిగా వాలంటీర్ పోస్టులు పడ్డాయి. అప్పుడు విద్యా వాలంటీర్ పోస్టులు పడ్డాయండి. ఇదే గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే, ఆయన గవర్నమెంట్లోనే పోస్టులు పడితే మాకు పక్కన పెరమేదం ఉండేది. అప్పుడు నాకు అప్పుడే బీఎడ్ అయిన కొత్త. సరే ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం, పోనీ గవర్నమెంట్ కదా కొన్నాళ్ళైనా మనం సర్వీస్ చేద్దాం అని అనిపించగా చెప్పడం జరిగిందండి. అలాగా ఆ వాక్కుతోటి నన్ను ఆయన ఆశీర్వదించారేమో అని ఆశీర్వాదం ఆ రూపంలో నాకు కోపిల హై స్కూల్ నుంచి నాకు లభించిందని నేను భావిస్తున్నానండి. అయితే ఇది టెంపరీ అయినప్పటికీ కొన్నాళ్ళైనా సరే మనం గవర్నమెంట్ సర్వీసులో అది ₹1 తీసుకున్నా, ₹1000 తీసుకున్నా, 500 తీసుకున్నా అది గవర్నమెంట్ సొమ్ము. ఆ గవర్నమెంట్ సొమ్ము మనం తీసుకుందామంటే భగవంతుడు నాకు ఇచ్చి ఈ రూపంలో భగవంతుడు, అది టెంపరీ అయినా ఇంకోటి అయినా ఏం పర్వాలేదు, కోపిల హై స్కూల్లో అడుగు పెట్టడం అనేది సాధ్యమైన విషయం కాదు. అది అసాధ్యమైందంటే భగవంతుని యొక్క కృపతోటి నేను ఇక్కడ అడుగు పెట్టాను అనేటటువంటి భావన నాకు ఆ రోజున కలిగింది. ఎలాగైనా సరే నేను సాధించాలి, టీచర్ జాబ్ అప్పుడే బీఈడీ అయిందండి. అయిన తర్వాత మన ఈ విషయంలో మాత్రం నేను 2000-2001 బ్యాచ్కి నేను కృతజ్ఞత చెప్పాలి 2 విషయాల్లో. ఒకటి ఏంటంటే, ఇప్పుడున్న మీ ఎదురుగుండా ఉన్న మాస్టర్లందరూ మీకు గురువులే, మీతో పాటు నాకు కూడా గురువులే. వీళ్ళంతా నాకు కూడా గురువులేనండి. ఎందుకంటే నాకు ఓంనమాలు తెలియవు, ఎలా టీచింగ్ చేయాలనేది తెలియదు. అప్పుడు వీళ్ళు పాఠాలు చెప్తుంటే సువర్ణేశ్వర రాజు గారు కానీ, రవివర్మ గారు కానీ, మన తెలుగులో అయితే లక్ష్మీపతిరాజు గారు కానీ వాళ్ళు పాఠం చెప్తున్నప్పుడు ఆ మెళుకువల కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనే మమతల మూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట దేవుడే లేడని మనిషుంటాడు, దేవుడే లేడని మనిషుంటాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు, అమ్మే లేదను వాడు అసలే లేడు, అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది, అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది, అమ్మ అనురాగం ఇక నుంచి నీదే నాది, అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, సృష్టికి లయకు కారకుడైన భగవంతునికి వారి వారి పాదాలను నమస్కరిస్తూ, తల్లిదండ్రులు జన్మనిస్తే భాష, మాట, నడత, నడవడిక నేర్పేది ఉపాధ్యాయుడు. అది కూడా ఎలిమెంటరీ స్కూల్లో ఉండేటువంటి మన జ్ఞాపకాలు ఉండవు, కానీ హై స్కూల్ స్థాయిలోనే మనము ఉపాధ్యాయులతో ఉండే అనుబంధము, అలాగే స్నేహితుల మధ్య ఉండేటువంటి అనుబంధాలు మనకు పూర్తికాలం గుర్తుంటాయి. కాలేజీలో కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాంటి ఆ తీపి జ్ఞాపకాలని, మధుర స్మృతుల్ని, ఉపాధ్యాయుల బోధనా విధానాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ 25 సంవత్సరాల అనంతరం ఇందులో చాలామంది ఒకరికొకరు కలుసుకునే పరిస్థితి ఉండదు, ఏ కొద్దిమంది తప్ప. అయినప్పటికీ అందరూ కూడా ఈరోజు చక్కని ఈ యొక్క ఆత్మీయ కలయికని ఏర్పాటు చేసుకుని చక్కటి ప్రోగ్రాంను ఉదయించి చేస్తూ ఉన్నారు. మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేయడం కాకుండా, ఇలాంటి ప్రోగ్రాం చేయడం సామాన్య విషయం కాదు. ఎందుచేతనంటే
ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అందరి నెంబర్ సేకరించాలి, ఒక కమిటీ ఫామ్ అవ్వాలి, ఆర్థిక వనరులు ఉండాలి చేసి కొంతమంది ఉద్యోగరీత్యా వేరే వేరే చోట్ల ఉంటారు. ఇక్కడ మాత్రమే దగ్గరుండి కొంతమంది మాత్రమే లీడ్ చేయాలి. ఏం చేసినా సరే వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఈరోజు అటువంటి లోటు లేకుండా చక్కని రీతిలో అందంగా అలంకరించుకొని ఉపాధ్యాయులు అద్భుతమైన రీతిలో సన్మానం చేశారు. అది ఒక రకంగా నాకు ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఈ విషయంలో ఈ బాడీ ఎవరైతే ఉన్నారో క్షణక్షణం కూడా నన్ను అడుగుతూనే ఉన్నారు, సార్ ఎలా పిలవాలి టీచర్ని, ఏ రకంగా సన్మానం చేయాలి, ఏ రకంగా పిల్లలు ఎవరెవరు ఎలా ఉండాలనేటువంటి దాని మీద జ్యోతి ప్రజ్వలన ఇవన్నీ కూడా నా నుంచి సూచనలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఆచరణ చేసినందుకు ముందు వారందరికీ అభినందన తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ పాఠశాలలో నేను ఇందులో ఉన్న వాళ్ళల్లో అత్యధిక కాలం చేసిన ఉపాధ్యాయుడు నేనే. 13 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఇక్కడ చేశాను. 5 సంవత్సరాలు ఆకివీడు, 5 సంవత్సరాలు పెదనండ్రగొల్లం. ఎక్కువ సర్వీస్ ఇక్కడే నేను చేశాను. అంటే నా దగ్గర నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ 1600 మంది వెళ్ళారు. 1600 మంది 10th క్లాస్ పిల్లలు నా బయాలజీ ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకున్న ద్వారా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీరైతే 110 మంది 3 బ్యాచ్లు కలిపి. అయితే ఈ స్కూలు వాతావరణం ఇందాక మిస్త్రులు చెప్పినట్టు నిజంగా మంచి వాతావరణం, మంచి స్కూల్. అంటే ఇప్పుడు అన్నీ కొట్టేయడం వల్ల చూడడానికి ఎలా ఉంది, కానీ ప్రతి వాళ్ళు మనం రంగరాజు గారు ఉన్నప్పుడు ఎదర గార్డెనింగ్ కానీ అవన్నీ కూడా పురాతనంగా బిల్డింగ్ కానీ అంత అందంగా ఉండేవి. మరి కేవలం పోటీగా వెళ్ళేటువంటి స్థితికి తెచ్చుకున్నాను. అందుచేత అదొకటి మా ఆయన గురువు గారిని ఈరోజు నేను తలుసుకుని ఆయనకి మనస్ఫూర్తిగా నా హృదయ అభినందన తెలియజేయడం కాకుండా కోపల్ హై స్కూల్ నాకు ఒక చరిత్రని ఇచ్చింది. ఎందుకనంటే ఇటు సైన్స్ ఫెయిర్లు, సైన్స్ మాస్టర్గా, అలాగే ఈ డ్రిల్ మాస్టర్ కార్యక్రమాలు చేసిన వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. నాకు ఇంట్రెస్ట్ కానీ యాంకరింగ్ చేసేవాడిని. అలాగే కల్చరల్ ఐటమ్స్లో లక్ష్మీ టీచర్ గారు, పార్వతి గారు వీళ్ళిద్దరూ బాగా చేసేవాళ్ళు. జెంట్స్లో నేను స్కూల్ అసిస్టెంట్ అయినా నేనే పిల్లలకి పాటలు, డాన్సులు, రకరకాల ఐటమ్లు నేర్పి నేను కూడా చేసేవాడిని. అయితే నాకు ఎక్కువ స్వార్థం ఏంటంటే ఎక్కువ మంది పిల్లలచే అభిమానించబడాలి. అదృష్ట దేవుడు కూడా నాకు ఒక గాయత్రి నా నాలుగు మీద ఇచ్చాడు. ఒక మాట, ఒక పాట తడుంకో అక్కల కలెక్టర్ గారి ముందైనా ఇంకో దాంట్లోనైనా ఒక నేను ప్రిపేర్ అవ్వక్కలేదండి. నాకేంటో నాకే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఎప్పుడైతే నేను వేదిక మీదకి వచ్చానో మరి ఆ సరస్వతీదేవి నన్ను ఆవరిస్తుందో నాకైతే తెలియదు. కానీ ఒక పదాన్ని రిపిటేషన్ ఉండదు, కామాలు పులి స్టాపులు ఉండవు, చక్కటి పద భాష మాట్లాడంటే మరి ఇంగ్లీష్ తెలుగు మాట్లాడితే తెలుగులోనే వస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగు పదం రాదు. అంత గొప్ప ఇది నాకు నా గురువులు ఇచ్చారు. కాబట్టి నా క్లాస్కి వచ్చేవాళ్ళు చెట్టు కింద జరిగితే పెట్టేవాళ్ళు, ఈవినింగ్ ప్రైవేట్ క్లాస్ పెట్టేవాళ్ళు, 9th క్లాస్కి వచ్చేవాళ్ళం. నా సబ్జెక్టులు ఎప్పుడు కూడా 90%, 95%, 100% తక్కువ ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ టీచర్లు అందరూ కూడా కార్యక్రమంలో నా మాతృ దినోత్సవం నేను కాదు, ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత మీరు కంగారు పడకండి. ఇంత వయసులో మేము ఇక్కడ నిలబడినప్పుడు టైం అయిపోతుంది వెళ్ళి గర్వం పడి తోముతారా వెళ్ళించుకెళ్ళి నో. అలాంటి మాటలు మళ్ళీ చెప్పించుకోవాలి. మళ్ళీ 20 సంవత్సరాలు మేము ఎలాగ చెప్పాడు ఈ పోస్టులు ఎన్ని ఖాళీ ఉంటాయో. అందరూ ఏజ్ పెద్దోడు కూడా నా పోస్టే ఖాళీ అవ్వద్దు. కాబట్టి మీరు ఎప్పుడు దానికి ఆవేశపడిపోయి తొందరపడిపోయి ఆకలేసేస్తుంది ఇంకోటి అయిపోతుంది అలా దయించి చేయకండి. మేము మీకోసం ఇవాళ మా ఇంట్లో ఉండేటువంటి ముఖ్య కార్యక్రమాలు, మా తమ్ముడు పిల్లలకి ఇవాళ ఓణి వేసే ఫంక్షన్, ఒక తమ్ముడు కూతురు ఇంకో తమ్ముడు కూతురికి. నేను ఇక్కడికి వచ్చాను అంటే దాని ఇక్కడికి వచ్చాను అంటే దాన్ని బట్టి గుర్తించలేదు. కృష్ణాల దీపం చదివాను, 7గురిలో 6వ వాడిని నేను. నా ఇంట్లో ఎవరు చదవలేదు, అందరికీ మాకు 8 ఎకరాల భూమి ఉంది, నేను మాత్రమే చదివాను. ఈరోజు ఒక ఆఫీసర్ని అయ్యా, 2 కోట్ల ఖరీదు, ఇంట్లో ఉన్నా, కారు కొనుక్కున్నా. ఈరోజు నాకు ₹1,00,000 పెన్షన్ వస్తుంది, 30,000 రూపాయలు కలెక్టరేట్లో ఒక జిల్లా ఆఫీసర్గా ఈరోజు మనగలుగుతున్నాం. చదివిచ్చే గొప్ప వరం అది. మంచి మాటలు వినండి దయించి. చదువుకి ఎంత విలువ అనేటువంటిది. స్కూల్ టాపర్ నేను, స్కూల్ ఎస్పీఎల్ నేను, స్కూల్ మార్క్ డిపార్ట్మెంట్లో నేను, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో ఫస్ట్ నేను, వాలీబాల్లో ఫస్ట్ నేను, కబడ్డీలో టీం లీడర్ నేను. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అది ఇండివిజువల్గా నేను పెరిగాను కాబట్టి ఈరోజు ఇంతవరకు నేను చేయగలుగుతున్నాను. నాకు ఇప్పుడు షుగరు ఇట్లాంటివి ఏమీ దొరకలేవు. ఇప్పుడు ఈరోజు కూడా నేను ఇందాక మీతో ఆ ఏజ్లో నేను డాన్స్ చేయగలిగాను అంటే ఇందాక మాస్టర్ చెప్పారు, మనసుకు వర్మ గారు, మనసుకు వయసు కాదు, శరీరానికే కానీ మనసుకు వయసు కాదనేది. కాబట్టి మీరందరూ మంచిగా ఉండాలి. మా పిల్లలు మిగతా మీరు పెద్దలు, మీ పిల్లలు కొంతమంది ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నా, ఇంకోటి చదువుతున్నా, మా దృష్టిలో మీరందరూ మా యొక్క చిన్న పిల్లలే. 2001-2 ఉండేటువంటి 14 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు కానీ ఆ డ్రెస్సుల్లోనే గుర్తున్నారు మాకు. ఇప్పుడు వీళ్ళంతా అయిపోయారా, పెద్దవాళ్ళు అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఏదేమైనా మరి చాలామంది కంటే కూడా
చక్కటి కార్యక్రమాలు ఒక డిసిప్లిన్గా చేసుకొని అందరూ అందంగా చేసుకొని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు కూడా దయించి వెళ్ళకండి. మీ అందరూ పరిచయాలు చేసుకోవాలి. మనం తిన్నది చికెన్ పెట్టామో మటన్ అందరూ తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించి ఇంత గౌరవంగా ఈరోజు సత్కరించినందుకు మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాశిస్తూ, ధన్యవాదాలు అక్కర్లేదు, మీకు శుభ ఆశీస్సులు ఇస్తూ ఈ ప్రేమను ఇలాగే ఉండాలని, మరి కొంతకాలం తీపి గుర్తులు మీరు ఎలా గుర్తించుకొని మళ్ళీ 20 సంవత్సరాల వరకు పట్టకండి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఇక్కడ పెట్టకపోయినా ఎక్కడో గట్టిగా రవ్వండి, మమ్మల్ని పిలవకపోయినా పర్లేదు. అప్పుడు మీ ప్రేమ నుంచి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా మన టీషర్ట్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి హాజరయ్యారండి. హాజరవటమే కాకుండా మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఏదో వచ్చాం మీరు మాట్లాడేసామని కాకుండా చాలా వాల్యుబుల్ విషయాలు నేర్పారు సార్. మీ అందరికీ కూడా మా స్టూడెంట్స్ తరఫున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతామండి. మన టీచర్స్కి కూడా మన లేడీ ఇందాక వెళ్ళిపోదాం అనుకున్నాం మా మేడం గారు, కానీ మనం ఏం చేస్తామో తెలుసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరదాగా తిరిగిన ఊపిరితోడుగా దారంతా ఆ బంధం మెరిసిన దండంగా అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్న హౌస్ మేకర్, 2 పిల్లలు, పాప బాబు. నా పేరు ఉమా, మా హస్బెండ్ పేరు రామరాజు.
ఓఎన్జీసీలో చేస్తున్నారు. మా బాబు ఇంజనీరింగ్ 4th ఇయర్ అండి. ఆల్రెడీ 4th ఇయర్లోనే ఇంటర్న్షిప్ వచ్చేసింది. ఆల్రెడీ ఇంకో 10 days తర్వాత కన్ఫర్మ్ అయిపోతుంది. పాలో ఆల్టోలో వచ్చింది బాబుకి. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. నేను బాబు గురించి హైదరాబాద్ వెళ్ళిపోయాము. ప్రజెంట్ అయితే కేపీహెచ్పిలో ఉంటున్నామండి హైదరాబాదు. నేను ప్రజెంట్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నానండి. ఎంఏ ఎకనామిక్స్ చేశాను డిఎన్ఆర్లోని. ఆ ఇయర్ డిఎన్ఆర్లో లెక్చరర్గా నాకు ఛాన్స్ వచ్చిందండి. సో 9 months ఇక్కడ జాబ్ చేసిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. సో ఇది 16th ఇయర్ అండి నేను లెక్చరర్స్గా అంటే ఎకనామిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉన్నది. 16th ఇయర్. ఒక టీచర్గా నేను చాలా నేర్చుకున్నాను. అది ఇప్పుడు మీరు అందరూ చెప్పినట్టు మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసుకోవాలని అది నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే టీచర్స్ డేకి పిల్లలందరూ మెసేజ్ చేస్తూ ఉంటారు, హ్యాపీ టీచర్స్ డే మేడం అని చెప్పి. సో అప్పుడు కూడా తెలుసుకోవాలనుకుంటుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే అయ్యో నా దగ్గర చదివినప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది. సో కాబట్టి కానీ ప్రతి స్టూడెంట్ మంచిగా సెటిల్ అయ్యేది రోజు నేర్చుకుని మనం ఒక లెసన్ చెప్పాలి. అది రోజు వెళ్ళి ఎప్పుడో 15 years అని చెప్తున్నాం కదా అని అదే లెసన్ చెప్పడానికి ఉండదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి టీచర్ పోస్ట్ అనేది చాలా మనకు ఒక అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇది అందరూ చేసేది కాదు, మనం నేర్చుకుంటూ జాబ్ అనేది కాదు అసలు వేరే ప్రొఫెషన్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ కెరియర్ అనేది ఒక టీచర్ చేతిలో ఉంటుంది. అది మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతుంది. ఒక స్టూడెంట్ అనేది రిలేషన్, టీచర్ స్టూడెంట్ రిలేషన్ అనేది రిలేషన్ అని చెప్పడానికి ఉండదండి. పిల్లలు మీరు చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. అంటే ఇప్పుడు ఇదే క్లాస్ మనకు యూట్యూబ్లో కూడా వస్తుంది, ఒక సైన్స్ కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి ఏదైనా. కానీ ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఫ్యాకల్టీ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. మాకు ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నది అది ఎప్పటికీ మర్చిపోలేము. మీరు మీకు ఉన్నటువంటి వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేము సార్ మ్యామ్. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు రామకోటి. నేను హైదరాబాద్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సెటిల్ అయ్యాను. నాకు పాప నా పేరు రమాదేవి. నేను హౌస్ వైఫ్ని. నాకు 2 పాపలు. పెద్దమ్మాయి డిగ్రీ, చిన్నమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది. నా పేరు సుపర్ణ. నేను డిఎన్ఆర్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు యజ్ఞ శ్రీహరి వారు. రాయవంకర శ్రీనివాస్ అండి. నాకు 2 పిల్లలండి, పాప బాబు. పాప 2nd year అండి, ఎంతో. బాబు ఏమంటే 1st year అండి. నేను రాజమండ్రిలో సెటిల్ అయినా. నాది ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండి, నేను ఓన్ వెహికల్. మా మిస్సెస్ పేరు లక్ష్మి. నమస్కారం అండి. స్నేహితులందరికీ నమస్కారం. నా పేరు రామాంజలి నారాయణపురపు. సో నేను యాక్చువల్గా ఈ స్కూల్లో నాకు 2 రకాల అనుభవాలు ఉన్నాయండి. నేను 10th క్లాస్ చదివాను. డిగ్రీ 2020 అయిపోయిన తర్వాత 2006లో అయిపోయిన తర్వాత ఒక 6 months ఖాళీగా ఉన్నప్పుడు నేను మన స్కూల్లోనే వాలంటరీగా మ్యాథ్స్ చెప్పానండి ఒక 6 months. తర్వాత ఐసెట్ రాసి ఎంసీఏలో సీట్ వచ్చింది. తర్వాత ఎంసీఏ చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సెటిల్ అయ్యాను. ఇప్పుడు అరౌండ్ నాకు 15 years ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్ లీడ్గా పనిచేస్తున్నాను పర్సిస్టెంట్ కంపెనీలో. మా వైఫ్ పేరు పద్మభవాని. వచ్చింది ఆమె ఇక్కడ. నాకు 2 పిల్లలు. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని రకాలుగా మీ ఆశీస్సుతో బాగానే ఉన్నాను. కలిసి మెలిసి కదిలే పైనంగా తినటి ముద్దులాడరా రఘుకుల తిలకారారా నీనది ముత్తులాలదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా నుదితిన కస్తూరిక తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదితిన కస్తూరిక తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో ఏసెదరారా మల్లెలు మాలలు కట్టినది ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా ఈ నది ముద్దులాడెదరా. క్లాస్ అప్పుడే వచ్చాము. 8th A సెక్షన్లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఫస్ట్ డే క్లాసు. ఫస్ట్ డే మేడం విద్యని కూడా వ్యక్తము రూపం పురుషాలికి విద్య సస్సు విద్య అని మాకు పద్యం చెప్పారు. ఆ పద్యం తాల్పోయారు. మాకు తర్వాత 2 రోజులు చదువుకు రమ్మన్నారు. చదువుకున్నాడు. ఆ మేడం గట్టి కొట్టారు. నన్ను
హలో అయ్యా ఆ మేడం నేను గట్టుకుంటారు ఆ పద్య తాత్పర్యం నాకు అప్పటి నుంచి ఇప్పుడు కూడా గుర్తుంది. నా పిల్లలకి ఆ తెలుగు యొక్క ఇంపార్టెన్స్ని, తెలుగు యొక్క గొప్పతనం నేర్పాలని నేను రోజు ప్రయత్నిస్తాను. అక్కడ చదివి ఇంగ్లీష్ మీడియంస్గా చెప్పకుండా దాన్ని మనం ఏదైతే నేర్చుకున్నామో వాళ్ళు చెప్తాను మేడం, ఈ అబ్బాయి తెలుగు బాగా చదువుతాడు, తెలుగు రైటింగ్ కూడా చాలా బాగా రాస్తాడు. మా తెలుగు మేడం రాజలక్ష్మి మేడం చేస్తాడు. ఓకే, వెరీ గుడ్ రా, సూపర్. నా పేరు నవతేజ్, నేను 4th క్లాస్. నీ పేరు? నా పేరు వరుణ్తేజ్, నేను రెగ్యులర్ స్కూల్లో కిరాణా వ్యాపారం చేస్తున్నాను. మాకు 2 పిల్లలు. అబ్బాయి 9th క్లాస్ చదువుతారండి, అమ్మాయి ఏమో 6th క్లాస్ అయింది చదువుతుంది. కానిస్టేబుల్గా డీజీపీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. 19 ఇయర్స్ నుంచి సర్వీసింగ్. 21 ఇయర్స్. పిల్లలు ఇద్దరు మగపిల్లలు నాకు. నేను కేఎంఈ ప్రాజెక్ట్లో 20 సంవత్సరాలు జాబ్ చేస్తున్నాను. నా అసిస్టెంట్ మేనేజర్. నాకు ఒక బాబు, మా వైఫ్ పేరు శ్రీదేవి. విద్యార్థులందరికీ నమస్కారాలు సార్. నేను ఒక 10th క్లాస్ బ్యాచ్లో ఓన్లీ 3 monthsే వచ్చాను సార్. నేను మన రంగరాజు గారు జస్ట్ నేను 10th రాయాలనుకున్నాను. అప్పుడు నేను ఏంటంటే 7th క్లాస్ అయిపోయాక జస్ట్ ప్రైవేట్ మెడికల్కి వెళ్ళిపోయాను సార్. పలానా హాస్పిటల్, గంగాధర్ హాస్పిటల్ అని ఆయన దగ్గర కొంతకాలం చేశాను సార్. 10 years చేశాక నాకు ఎందుకో మళ్ళీ మా డాక్టర్ గారు 10th చదవాలి అన్నారు. నేను మళ్ళీ మన రంగరాజు గారిని అడగగానే నువ్వు స్కూల్కి రా చదువుకోవాలండి. కరెక్ట్గా 3 monthsలో నన్ను ఎలా చేయడం, నేను అంతా స్కూల్లో కూపన్లో ఇక్కడ పుట్టడం నాకు అదృష్టం అనుకున్నాను సార్. నిజంగా ఈ 3 నెలల్లో ఈ ఇంత విద్యార్థులు నాకు కలపడం చాలా ఆనందం. ఈ 3 నెలల్లో ఎట్ టైం పాస్ అవ్వడం కూడా నాకు చాలా ఆనందమైంది. ప్రతి సబ్జెక్ట్ కూడా 3 నెలల్లోనే నన్ను ప్రతిదీ ఎలా చదవాలో కూడా నేర్పింది రంగరాజు సార్. నైట్ క్లాస్కి వచ్చేవాను సార్. నేను పక్కన కూడా 3 నెలలు కూడా ఏదో సెక్షన్లో ABC 3 సెక్షన్లు ఏదో సెక్షన్లో కూర్చొని పెట్టి నన్ను చదివించేసి చెప్పి హిందీ అలా ఆ రోజు చెప్తే ఆ రోజు హిందీ రాసి నేను పాస్ అయ్యాను సార్. నిజంగా మీ గురువుల వల్ల నేను పాస్ అయ్యాను. ప్రజెంట్ ఆర్ఎంపీ డాక్టరు. సర్పంచ్ టైంలో కూడా మన స్కూల్కి నేను ఎంత చేయాలో అంత చేశాను సార్. మన ఈ గ్రౌండ్ చేయడం కానీ, ఆ రోడ్డు కానీ, ప్లస్ ఈ శానిటేషన్ విషయం కానీ, నేను మన స్కూల్లో చదివిన 3 నెలలు చదివిన మన ఊరికి, మన గ్రామానికి, మన స్కూల్కి ఏం చేయాలో మాస్టర్ సార్ చూడాలంటే మా గంగాధరం అన్నీ చూసి పంపించేవారు సార్. పాప ఆయన రీసెంట్గా చనిపోయేది, ఆయనకి లంగ్స్లో ప్రాబ్లం ఉంది సార్. దగ్గుతో బయలాజికల్ అనే ఒక లైఫ్ సైన్స్ కంపెనీలో పనిచేస్తాను. మీరు చేసుకునే టీడీ అంతా మేమే చేస్తాం. థ్యాంక్ యూ. కలలా సాగుతోంది సాగా, పాఠశాలలో ఫ్రెండ్షిప్ బాధపడదుగా, పలకరిస్తే పలుకు. రవికుమార్ అంటే స్టేజ్ మీద రండి. రవికుమార్. చెప్పండి. నా పేరు మహాలక్ష్మిరావు అండి. సుధాకర్. నేను 9th వరకు కూడా బాగా చదివాను కాదు, బాగా అవసరం తిరిగేవాడిని. 9th వరకు ఒకటే అనుకున్నాను, ఎందుకు మనం చదవకూడదు, చదువు మనకు ఎందుకు రాదు. సెంటర్ అక్కడ చదివిన తర్వాత అప్పుడు నాకు తెలుగు కూడా సరిగ్గా రాదు, రైటింగ్ సరిగ్గా రాదు. అప్పుడు తర్వాత 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ కష్టపడి చదివి ఒకటే మనం పాస్ అవ్వాలి అంతే, ఎందుకు చదువు రాదు. తర్వాత డిప్లొమా జాయిన్ అయ్యాను. నాకు ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ తెలుగు రాదు కానీ ఇంగ్లీష్ వస్తుంది. తర్వాత నేను సాఫ్ట్వేర్ జావాలో పనిచేస్తాను. జావా మీద నేను చెన్నైలో 5 ఏళ్ళు పనిచేశాను. ప్రెజెంట్ నేను లెక్చర్గా పనిచేస్తున్నాను. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తుంటాను. హైదరాబాద్లో ట్రైనింగ్ ఇస్తుంటానండి. ఎవరో వీళ్ళందరూ ఇక్కడ చదువుకుని ఇంజనీరింగ్ పాస్ అయ్యి వస్తారో వాళ్ళకి ట్రైనింగ్ నేర్చుకుని వాళ్ళు జాబులు చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలో నా శిష్యులు ఉన్నారు. నెక్స్ట్ మా అబ్బాయి కూడా మీరు ట్రైనింగ్ కావాలి. ఇప్పుడు నేను టీచ్ చేసేది AI. ఇప్పుడు మనోడు క్లౌడ్ టీచ్ చేసేవాడు. ఫ్యామిలీ నాకు ఒక పాప ఒక బాబు, ఓవైపు హైదరాబాద్లో ఉంటాం అందరం అండి. నేను చెప్పేది ఒకటేనండి, మా బాబు చేతి ఐఐటి ఫౌండేషన్ చదివిస్తున్నాను. కానీ ర్యాంక్ రాకపోతే కావాలి టీవీ చూడు, 1 గంట టీవీ చూస్తే 1 గంట బుక్ చదవాల్సిందే. ఆ రూల్ అది. పొద్దున్న లేక ఎండలో నిలబడాలి, ఎండలో కూర్చుని చదవాలి, ఒక బుక్ 2 పేజీలన్నా చదవాలి, రూల్ అది. మా వాడు పొద్దున్న లేకుండా పార్క్కి వెళ్తాడు, రాగానే మళ్ళీ ఎండలో కూర్చుంటాడు, ఒక పాఠం చదువుతాడు. ఒక బుక్లు చదువుతుంటాము, స్టాక్ మార్కెట్ చదువుతుంటాము, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్లు ఏంటి, బంగారం ఎలా ఉంటుంది, ఒడిదుడుకులు ఎలా ఉంటాయి, ఇది చదువుతుంటాను. నేను ఇప్పుడు చదివే. నేను 9th వరకు ఏం చదవలేదు, మళ్ళీ చెప్తున్నాను. చదువు స్టార్ట్ అయింది 9th తర్వాత చదువుతుందండి. బాబు ఏమో 10th క్లాస్లో మొన్న అయ్యిందండి. ఓకే, నేను హైదరాబాద్లో నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నా భార్య పేరు భారతీ రాణి. నాకు బాబు పాప అండి. నేను ప్రజెంట్ వచ్చి మాది షామియానా షాప్ అండి సెంటర్.
థ్యాంక్ యూ మొత్తం గుర్పడు. నా పేరు సుమన్ అండి. నేను హైదరాబాద్లో ఓన్ బిజినెస్ చేస్తాను, ఎయిర్ కండిషనింగ్. నాకు 2 పిల్లలండి, ఒక బాబు 10th క్లాస్, ఒక బాబు 9th క్లాస్. భవాని, నేను జగ్గర నుంచి వచ్చాను. నాకు 2 బాబులు. నేను మచిలీపట్నంలో ఉంటున్నాను. నేను ఇంటి దగ్గరే ఓన్గా ట్యూషన్స్ చెప్తాను. మినిమం 40 మెంబర్స్ ఉంటారు. అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఏ సబ్జెక్ట్ అయినా నేను చెప్తానండి. థ్యాంక్ యూ. వాళ్ళకి చెప్పగలిగే ఈ స్టామినా నాకు వచ్చిందంటే మాకున్న ఈ టీచర్స్ వల్లేనండి. ప్రతి విషయం మీరు ఎంత మాకు క్షుణ్ణంగా చెప్పారో, నేను ప్రతి విషయం అయితే మనుషులు ఎవరు గుర్తుండరు, కానీ పలానా ఇన్సిడెంట్ చెప్తే అవునా ఇనై మా ట్యూషన్లో ఉన్న ప్రతి పిల్లలు మిమ్మల్ని గుర్తుపెట్టేస్తారు. నేను ప్రతిసారి చెప్పే మా టీచర్స్ గురించి, నా తోటి విద్యార్థుల గురించి. మీ పేర్లు వాళ్ళకి గుర్తుండవు, కానీ వాళ్ళ ఇన్సిడెంట్ చెప్తే అవునా మీ గురించి నాకు బాగా తెలుసు అని మా పిల్లలతో సహా మా స్టూడెంట్స్ కూడా చెప్తారు. ఏంటంటే మా 2 పిల్లలకి నేను చిన్నపిల్లని, నా పెద్దోడు నాకు మా నాన్నతో సమానం, మా చిన్నోడు అమ్మతో సమానం. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళిద్దరు నన్ను ఎంత ప్రేమిస్తారంటే, అందరూ ప్రేమిస్తారు, కానీ వాళ్ళ దగ్గర నేను మళ్ళీ ఒక చిన్నపిల్లని అయిపోయాను. మా పెద్దోడు ఫాదర్ స్టేప్ తీసుకుంటాడు మన ఆ విషయంలో, ఏది ఎలా చేయాలి ఏంటి అన్నీ ఇవన్నీ చెప్తాను. ఈరోజు వాళ్ళిద్దరికి నేను పిల్లని. పాప బాబు. పాపేమో MCA చేసింది, డిఎన్ఆర్లో జాబ్ చేస్తుంది లెక్చరర్ కింద. బాబేమో హైదరాబాద్లో చేస్తాడు, డిగ్రీ చదివాడు. పేరు కీర్తి, నేను చక్రం, హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక పాప శ్రీజ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. నేను ఇక్కడ ప్రస్తుతానికి వంటల్లో ఉంటున్నాను. పెద్ద ఆయన జాబ్ చేస్తాడు, చిన్న బాబు చదువుతున్నాడు. బాబు పేరు బాబు, ఇంటర్ అయింది. జాబ్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు పెద్దింట్లు వాండ్రం. అది ప్రజెంట్ మేము పెన్నాల్లో ఉంటున్నాం. ఒక బాబుకి ఏమో ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది ఉంది. చేతులు మాది షాప్ అండి. పాప ఏమో 10th అయిందండి, బాబు ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఒక పాప ఒక బాబు. నేను అంగన్వాడీ హెల్పర్గా చేస్తాను, కానీ ఏనాడు అలా హెల్పర్ అని ఫీల్ అవ్వను. నేను చిన్న పిల్లలతోటే ట్రీట్ చేస్తాను ఎప్పుడు. నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ పిల్లలతో. వాళ్ళకి చెప్పడం, పాటలు నేర్పించడం, ఆడించడం. వెరీ గుడ్. చిన్న పాట ఇదే మా పాఠశాల, ఇదే కోపెల్లె పాఠశాల. ఎందరినో తన బడిలో లాలించి పాలించి చిరకీర్తిని మంతెన దంపతుల. ఇదే మా పాఠశాల, ఇదే కోపెల్లె పాఠశాల. మంతెన దంపతుల చిరకీర్తి నిలయముగా, గురువర్యుల అండదండలే కొండంత ఊపిరిగా. మాది కనపలేరు, ఏలూరులో ఉంటాం. మాది బిస్కెట్లు చాక్లెట్ హోల్సేల్ షాప్. ఒక అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువు. పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. అందరికీ నమస్కారం. నా పేరు జలసూత్రం జీవన్ కుమార్. కదమేర యాక్చువల్గా మాది. నేను MSc కెమిస్ట్రీ చేసి MPhil కంప్లీట్ చేసి రీసెంట్గా PhD సబ్మిట్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. ప్రజెంట్ SRK ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. మా వైఫ్ పేరు నాగలక్ష్మి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. అదేవిధంగా గురువులు కూడా నమస్కారం అండి. స్టూడెంట్స్ కూడా ప్రత్యేకమైన నమస్కారం అండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ విషయంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమా ఇగో ఒకసారి మాట్లాడింది ఏంటండి, ఒకసారి 5 minutes అయిపోయింది. ఒక్క 5 minutesలో చెప్పింది ఎవరు ఇంట్లో, ఓన్లీ మన మాస్టర్ గురువులు వింటున్నారు, అంతే. గురువులు కాదు, మనం కూడా వింటున్నా అతను ఏం చేస్తాం మనకు తెలియాలి కాబట్టి 5 minutes. ఈ ఫంక్షన్ విషయంలో ఇక్కడికి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా అదృష్టవంతులు. మనం 25 సంవత్సరాల తర్వాత కలుస్తున్నామండి. తర్వాత ఎవరు ఎక్కడ బ్రతుకున్నారో కూడా చెప్పలేమండి. మనం గురువులు కూడా చూడగలిగామండి. మా గురువులు కూడా ప్రత్యేక వందనాలండి వచ్చినందుకు. నా పేరు పెద్దిరాజు, నా పెద్ద సారీ. ఓకే థ్యాంక్ యూ. మహేష్ కంటిన్యూ. చెప్పండి. నమస్తే అండి, నా పేరు మహేష్ రాజు. నేను రామరాజు చిన్నమేర నుంచి వచ్చేవాళ్ళం. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్లో ఎలక్ట్రికల్ మేనేజర్ కింద జాబ్ చేసి 10 years తర్వాత భీమవరం వచ్చేసాం. భీమవరం బిజినెస్ చేస్తున్నాను. హైదరాబాద్లో కూడా బిజినెస్ చేస్తున్నాను. 2 పిల్లలు ఉన్నారు. పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 4th class. మా మిస్సెస్ ఏం చేస్తున్నావు? నేను అయితే ఆక్వా చెరువులు చేస్తున్నాను. ఆక్వా చెరువు. ఓకే థ్యాంక్ యూ. అందరూ అయిపోయారా అన్న? మీరు చెప్పలేదు అన్న మనోడు.
అందరికీ నమస్తే అండి. నా పేరు మందా క్రిస్టియన్ బాబు. నాది బిజినెస్ అండి. నా చిన్నమేర పెయింట్ షాప్ అండి. ఏషియన్ బెస్ట్ డీలర్ నేను. మా వైఫ్ పేరు కవిత అండి. తన కోపిల్ల గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులు చేస్తుంది. మాకు ఒక బాబు అండి. మా తెలంగాణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ గౌరీ. నా పేరు విజయ్ గారి. మా వారి పేరు శ్రీనివాసు. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ చేసింది, MBA చేస్తుంది ఇప్పుడు. బావేమో బీటెక్. మా వారు రియల్ ఎస్టేట్ చేస్తారు. నా పేరు నాగలక్ష్మి. నేను చంద్రబాబు నుంచి వచ్చాను. నాకు 2 పాపలు. పెద్ద పాప 10th క్లాస్, చిన్న పాప. అందరికీ నమస్తే అండి. టీచర్స్ కూడా నమస్కారాలు. ఇంత మమ్మల్ని ఇలా యూనిటీగా చేసిన పెద్దరానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మాకు 2 అబ్బాయిలు. మేము ఉండేది సెకండ్ ఇయర్. శుభాకాంక్షలు. నా పేరు కుమారి అండి. నా పేరు కుమారి అండి. మా ఆయన పేరు లోకేష్. నేను దుబాయ్లో ఉంటారు. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న పాప 8th క్లాస్. నేను వ్యవసాయం పని చేస్తానండి. నా పేరు రామరాజు, చిన్నపిల్లేరు. నాకు ఒక పాప అండి, 5th క్లాస్ చదువుతుంది. అందరికీ నమస్కారం అండి. పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను. నా పేరు సుబ్రహ్మణ్యం. మా భార్య పేరు దివ్య. నాకు 2 పిల్లలండి. దేవి సాయిత్రి, సాయి శాస్త్ర. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చేస్తున్నావు? ఏం చెప్పాలా? ఏం చేస్తా? టీచర్ అందరికీ తెలుసు కదా, గంగాధర్ అండి. సో నేను ప్రస్తుతం NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నా భార్య పేరు దీప్తి. నాకు 2 అబ్బాయిలు. థ్యాంక్ యూ. మాకు 2 పిల్లలు. యూనియన్ బ్యాంక్లో అప్రోచ్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్నరాజు. నేను MCA చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో. నా పేరు లింగాచార్య అండి. మైక్ దగ్గర పెట్టుకోండి. మైక్ దగ్గర. నేను మెకానికల్ ఇంజనీర్గా చేస్తానండి. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మోహన్. నాకు 2 పిల్లలు. నేను ఆక్వా కల్చర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు మోజస్ అండి. మాది వేంపాడు. పెద్దరాజు పరాలు ఇలాగ ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మాస్టర్లు ఉన్నప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారు, మీరు ఏం చేయాలి, ఎలా సెటిల్ అయ్యారు అని తెలియడం కోసం ఇది మనం నువ్వు వచ్చింది 1 గంటకి. మీకు దాని మీద మాట్లాడుకో. ఓకే, కంటిన్యూ. నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది? నెక్స్ట్ 5 yearsకి వేరే చేస్తాం. ఫస్ట్ టైం చేస్తాం. అనుభవం లేదు కాబట్టి నెక్స్ట్ నేర్చుకుంటాం. మా పాప నాకు 2 కవల పిల్లలు. ఒక పాప SRK కాలేజ్ జాబ్ చేస్తుంది, చదువుతుంది. ఇంకో పాప BSc నర్సింగ్. ఇంకో బాబు ఉన్నాడు, ఆడు DNR కాలేజీలో అల్లూరి రమేష్ రాజు. అయితే అతను చూడడానికి వెళ్ళినప్పుడు మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం. అదే మాలో ఒకటి ఇలా మిస్ అయిపోయాడు. ఇంకా ఎప్పటి నుంచో అనుకున్నాం కలవాలి అనుకుని. కానీ కలపండ్రా అనేవాళ్ళే. కానీ మనకి ఎలా ఏం చేద్దాం ఏంటన్న సందిగ్ధం ఉన్నప్పుడు నాకు వీళ్ళకి కాకుండా ఇంక ఇందులో లిస్ట్ ఉంది, చదువుతున్నాను. ఇందులో ముఖ్యంగా నాగాచార్యులు వేంపాడి నుంచి గంగాబాబుని నిజంగా చెప్పాలంటే ఈవిడ క్లాప్స్ కొట్టాలి ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా ఒక లేడీస్లో అంటే అందరినీ కవర్ చేసుకొచ్చిందండి. బాయ్స్ని కూడా కవర్ చేసింది. ఖచ్చితంగా ఒక మగవాడి కన్నా ఎక్కువ చేసిందండి అమ్మాయి. వాస్తవంగా సన్మానం చేయాలి. చాలామంది వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. ఓకే, నాగాచార్యులు, గంగాబాబుని, మేరీ మనలో ఉందో లేదో మేరీ. ఆ అమ్మాయి కూడా కోపల నుంచి చాలా హెల్ప్ చేసింది. అశోక్ అండి, కోపల నుంచి అశోక్, సతీష్ వీళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే ఫోన్లోంచి మాకు చాలా సపోర్ట్ చేశారు నిజంగాను. వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అండి. కిరణ్ కుమార్ పెర్మేర్ నుంచి, క్రిస్టియన్ బాబు సలహాలన్నీ ఇచ్చాడు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం. అలాగే మధుబాబు, సదాశివం, రాయశ్రీను రెండు ఒకసారి ఎందుకంటే జీవితంలో ఒకసారినండి. తర్వాత మనకి ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అంటే ఖచ్చితంగా 2 yearsకి దీని ట్రై కూడా ఖచ్చితంగా మీ నుంచి నేను ఒక సపోర్ట్లు అయితే కోరుకుంటున్నాను వెళ్ళించి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. గ్రూప్ అందరికీ థ్యాంక్ యూ. కూడా ఈ సక్సెస్ చేసినట్టే మేము
మేమే వచ్చి మీరెవరు రాలేకపోతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేది కాదు. ఈ సక్సెస్లో మాది ఎంత ఉందో మీది కూడా అంతే ఉంది. అలాగే టీచర్స్ కూడా మేము పిలవగానే మా మీద ప్రేమతో మీ టైం అంతా మాకు ఇలా చేశారు కాబట్టి మాకు ఫస్ట్ నుంచి మంచి లీడ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సార్కి నా పాదాభివందనం అండి. ఒకసారి సార్లు ఇది నాలుగవ ఈ స్కూల్లో కొంచెం పూర్తిగా అమ్మాయి అందులో నేను రాసింది కాలేదు. ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ చక్రవర్తి గురించి ఈయన గురించి అందరి పేర్లు పెట్టి రాసి చేస్తున్నాం. పూర్తిగా కాలేదు అమ్మాయి, ఇంకా ట్రైన్ అప్ కాలేదు. ఏదేమైనా నాకు ఇందులో ఈ సక్సెస్లో నా పాత్ర కూడా మా పెద్దరాజు కూడా చెప్పినట్టుగా నా పాత్ర కూడా నేను ఎప్పటికప్పుడు లాస్ట్ వరకు 8 ప్రోగ్రాంలో లాస్ట్ వరకు కోపెల్లో జరిగిన ఆక్వీలో జరిగిన పెద్దలు లాస్ట్ వరకు ఉండేది నేను. కానీ ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు వెళ్ళనివ్వరు, నేను కూడా ఆ స్థానంతో ఉండి వెళ్తాను. ఈసారి ఇప్పుడు వీళ్ళందరూ గత టైం 3 ప్రోగ్రామ్ చూశాను. ఇక్కడ భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. నిజంగా ఈరోజు ఇప్పుడు ఆ లేడీస్ కూడా ఇంతమంది. ఇంకోటి ఏంటంటే పరిచయ కార్యక్రమం చాలా చోట జరిగేది కాదు. ఈ ఎడావిడిగా ప్లానింగ్ చేసుకోవడం తేడా పడ్డాను. నేను ఇంటర్వ్యూ రావడం వల్ల ఇప్పుడు ముందు మాట్లాడడం అయిపోయింది అనుకోండి, భోజనం టైము ఫోటో ఉండదు, మళ్ళీ రారు. అందుకని నాకు దీనిలో తెలుసు కాబట్టి ముందు ఫోటో ఫ్రేమ్ చేసుకుని సన్మానాలు చేసేసి ఫోటో ఫ్రేమ్ చేసుకున్నాం. ఫోటో చాలా ముఖ్యంగా ముందుకు రావడం జరిగింది. అందరూ మన మిత్రులు తెలుసు గారు కానీ వీళ్ళకి కానీ, అంటే వాళ్ళు సైలెంట్ గా ఉండే వ్యక్తులు. ఇప్పుడు మా వేద్దాం వాళ్ళు వేసుకున్నాం. నాన్న పాత్ర తెలియదు, అమ్మ పాత్ర చాలా మన పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు కూడా అమ్మ చచ్చిపోయే వరకు కూడా మన గురించి ఆలోచిస్తుంది. కాబట్టి అది కొంత సమయం లేదు, కానీ అది మీ అదృష్టం కూడా లేదు. ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. అంతేకాదు మెమెంటో చూస్తే నిజంగా చాలా ఆనందం కలిగింది. మరి ఆర్గనైజర్స్ చాలా బాగా చేశారు. అంటే చాలా ఫంక్షన్స్ చూసాం, కానీ తారలను తడిమేలాగా పాదములు ఎగిరే వేళ నిజతై చేసిన ఉలాలా గంటలొక నిమిషం లాగా రోజులను గడిపే వేళ నీ ప్రతి
దీపాలుగా పాఠశాల పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే